కలిగిన మా తండ్రి, మాకు అనుగ్రహించిన మరొక సెషన్ బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుని గురించిన మా స్టడీని మీరు బ్లెస్ చేయండి. ఈరోజు సెషన్లో పాల్గొన్న బిడ్డలకు మేలు కలిగించండి. పరిశుద్ధాత్మ గురించిన సత్యం మాకు బోధపడటానికి, ఒక బేసిక్ ఐడియా మాకు రావటానికి, కొన్ని మిస్కన్సెప్షన్స్ అండు చేసుకోవటానికి సహాయం దయచేయండి. ట్రూత్ మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Good evening, everyone. Let me share my screen. Yeah. సో ఈరోజు మనం పరిశుద్ధాత్మ గురించిన బేసిక్ డాక్ట్రిన్ మనం మాట్లాడుకుంటున్నాం. కంప్లీట్ ఈరోజు మనం మాట్లాడలేము. మేబీ నెక్స్ట్ సెషన్లో ఇంకొన్ని విషయాలు నేను డీల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వాట్ ఈస్ హోలీ స్పిరిట్, లేదా హూ ఈస్ హోలీ స్పిరిట్, వై డు వై నీడ్ హోలీ స్పిరిట్, దీనికి సంబంధించిన బేసిక్ బిబ్లికల్ వ్యూ మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. సో దిస్ ఈజ్ మోర్ ఆఫ్ స్క్రిప్చురల్, అంటే లేఖనాలు ఏం చెప్తున్నాయో వాటి ఆధారంగానే మనం వీటిని స్టడీ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు స్లైడ్స్ చూస్తూ ఉండండి. స్లైడ్లో నేను ప్రస్తావించే బైబిల్ వర్సెస్ని మీరు ఆలోచించండి. ఈజ్ ఇట్ ఇన్ ద బైబిల్? వాట్ డస్ దట్ వర్స్ మీన్ అని మీరు ఆలోచించండి. సో లేఖనం పరిశుద్ధాత్మ గురించి ఏం వివరిస్తుందో ఆ ట్రూత్ మనకు అర్థమైనప్పుడు, మరి ఆ అండర్స్టాండింగ్తో బయట ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, వాటిని మనం ఎవాల్యుయేట్ చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రూత్ మనకు బైబిల్లో కనపడేది ఏంటంటే, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ మాట్లాడినప్పుడు దేవుడు తనను తాను బయలుపరుచుకునే దేవుడు. మనం పర్సన్ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆలోచించాం. ఫస్ట్ సెషన్లో గాడ్ గురించి మాట్లాడినప్పుడు ఆలోచించాము. సో బైబిల్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ ట్రూత్ ఏంటంటే, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ప్రోగ్రెసివ్లీ. ఆ లైన్ మీరు బై హార్ట్ చేయండి. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ప్రోగ్రెసివ్లీ అంటే ఆదికాండంలో సృష్టిని చేసిన దగ్గర నుంచి దేవుడు తనను తాను వెల్లడి చేసుకుంటున్నాడు, రివీల్ చేసుకుంటున్నాడు. తనను తాను ప్రజలకు అర్థమయ్యేలాగా తన గురించి కన్వే చేస్తున్నాడు, కమ్యూనికేట్ చేస్తున్నాడు. అది క్రియేషన్ ద్వారా కావచ్చు, కాన్షియన్స్ ద్వారా కావచ్చు, ప్రాఫిట్స్ ద్వారా కావచ్చు, అద్భుతాలు చేయటం ద్వారా కావచ్చు, ఆయా సమయాల్లో చేసిన సూపర్ న్యాచురల్ మిరకల్స్ ద్వారా కావచ్చు, ప్రవక్తలు సూపర్ న్యాచురల్గా మాట్లాడిన మెసేజెస్ కావచ్చు, ఆయా సందర్భాల్లో కొంతమందికి దేవుడిచ్చిన డ్రీమ్స్, విజన్స్ కావచ్చు. సూపర్ న్యాచురల్గా దేవుడు కొన్ని సందర్భాల్లో తాను రివీల్ చేసుకున్నాడు. తన ప్లాన్స్ ఏంటో చెప్పాడు, తన పర్సనాలిటీ ఏంటో చెప్పాడు, తను ఏం చేయబోతున్నాడో చెప్పాడు, తను ఎవరిని పిలిచాడో, వాళ్ళకి ఏం బ్లెస్ చేస్తానని ప్రామిస్లు చేశాడో. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం ద ఓవర్ వ్యూ ఆఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్. ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ మెస్సయ్య అని మాట్లాడుకున్నాం, క్రైస్ట్ గురించి అని మాట్లాడుకున్నాం. సో క్రైస్ట్ని ఆయన ప్రామిస్ చేసి ఆ క్రైస్ట్ని పంపటానికి మునుపు ఎన్నెన్ని విధాలుగా దేవుడు ఆ ట్రూత్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటా వచ్చాడో అవన్నీ మాట్లాడుకున్నాం. ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుడు ఎంత అంటే విస్తారంగా తన గురించిన సంగతులు చెప్పాడో అవి చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటాయి.
మనం ప్రీవియస్ సెషన్స్లో చూసాం. దేవుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ప్రామిస్ ఇచ్చి అన్ని ప్రామిస్లు క్రైస్ట్లో నెరవేరాలి, అన్ని ప్రాఫెసీస్ క్రైస్ట్లో నెరవేరాలి. దేవుడు ప్లాన్స్ ఏంటి, దేవుడు పర్పస్ ఏంటి, దేవుడు విల్ ఏంటి, దానికోసం ఆయన ఏమేం చేశాడు, లాట్ ఆఫ్ స్టఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది. సో దానికి బైబిల్ పండితులు చెప్పిన మాట అది. దట్ ఈస్ హౌ వీ అండర్స్టాండ్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ ప్రోగ్రెసివ్లీ. దేవుడు తనను తాను అంచెలంచెలుగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. సో ఆదికాండం చదువుతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు మనకు కొంత అర్థమవుతుంది. నిర్గమాకాండం చదువుతున్నప్పుడు ఏం చేశాడు కొంత అర్థమవుతుంది. రాజుల టైంలో, లేదా న్యాయాధిపతుల టైంలో, లేదా ప్రవక్తల పుస్తకాలు చదువుతున్నప్పుడు ఇంకొంత అర్థమవుతూ ఉంటుంది. కీర్తన గ్రంథం చదువుతూ అంటే ఇంకొంచెం అర్థం, ఓ ఇలా కూడా ఉందా. సో మల్టీ ఫ్యాసెట్స్, మల్టీ డైమెన్షన్స్, మల్టీ వ్యూస్ ఆఫ్ గాడ్ మనకి తెలుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ 39 పుస్తకాలు ప్రోగ్రెసివ్గా దేవుడు తనను తాను రివీల్ చేసుకుంటూ, తను ప్రజల విషయంలో ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏం చేయబోతున్నాడు, అవన్నీ చెప్పుకుంటా వచ్చాడు. చాలా ఫ్యాసినేటింగ్గా, అమేజింగ్గా న్యూ టెస్ట్మెంట్ వచ్చేటప్పటికి వీ సీ జీసస్ క్రైస్ట్. సో మన గతంలో మాట్లాడుకున్నదే, ఓల్డ్ టెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ మెస్సయ్య, అండ్ దట్ మెస్సయ్య కేమ్ డౌన్ ఆన్ టు ద ఎర్త్ and his name is Jesus. చాలా విచిత్రంగా సువార్త గ్రంథాలు మనం చదువుతూ ఉంటే మరి పాత నిబంధన ప్రజలకు అది ఎట్లా కన్వే అయిందో వాళ్ళకి తెలుసేమో, వాళ్ళు దాన్ని పెద్ద ఇబ్బందిగా చూడలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్, నా మాటలు అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మేరీ అంటే యేసుక్రీస్తు వారి తల్లి మరియమ్మ దగ్గరకు గాబ్రియల్ దూత వచ్చి ఏమన్నాడు, నువ్వు కుమారుని కంటావు అన్నప్పుడు ఆమె కంగారు పడిపోయింది. అయ్యో నాకు పెళ్ళి అవ్వలేదు కదా, నేను పురుషుని ఎరగని దానిని, నేను కొడుకుని ఎలా కంటాను అన్నప్పుడు గాబ్రియల్ దూత ఏమన్నాడు, నో భయపడద్దు, దిస్ ఈస్ గాడ్స్ డూయింగ్, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరిస్తావు అన్నప్పుడు ఎవరి పరిశుద్ధాత్మ అని మేరీ అనలేదు. ఎవరి పరిశుద్ధాత్మ అని మేరీ అనలేదు. మేరీ హోలీ స్పిరిట్ అనే విషయం కొంత ఐడియా ఉందా, లేక హోలీ స్పిరిట్ని స్పిరిట్ ఆఫ్ గాడ్ అని జనరల్గా తీసుకుందా, వీ డోంట్ నో. బట్ వాళ్ళకి అది ఇబ్బందికరమైన మాట అయితే కాదు. కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే, దెర్ ఆర్ మెన్షనింగ్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈవెన్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్, కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు. చాలా వచనాలు పరిశుద్ధాత్మ గురించిన కొన్ని వచనాలు ఉన్నాయి. అంటే అవి హోలీ స్పిరిట్ అంటే మనం యెహోవా దేవుడు అని మనకి సెగ్రిగేట్ చేసి ఇది ఈయనకి అని విడగొట్టి మాట్లాడుకుంటే ఇబ్బంది లేని వచనాలు ఉన్నాయన్నమాట. సో ఆయన పుట్టినప్పుడు పరిశుద్ధాత్మ ప్రస్తావన ఉంది. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దిగి రావటం పావురం వలె అక్కడ ఉంటుంది. అంటే మరి బాప్తిసం ఇచ్చే యోహాను దాన్ని ఎట్లా చూశాడు, అక్కడున్న శిష్యులు ఎట్లా చూశారు, ఆకాశం తెరవబడి తండ్రి మాట్లాడటం. సో చాలా ఫ్యాసినేటింగ్ థింగ్ ఏంటంటే, యేసుక్రీస్తు వారి పుట్టుక, మేరీ, గాడ్ ద ఫాదర్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ అండ్ హోలీ స్పిరిట్, with the power of Holy Spirit you will be conceived and యేసుక్రీస్తు వారు పుడతారు. ట్రినిటీ అక్కడే కనపడుతుంది అని. అండ్ యేసుక్రీస్తు వారు బ్యాప్టిజం టైంలో యేసుక్రీస్తు వారు బ్యాప్టిజం తీసుకుంటున్నారు. తండ్రి పైనుంచి నా ప్రియకుమారుడు అని ఈయన ఎందు ఆనందించున్నానని డిక్లేర్ చేశాడు. అండ్ హోలీ స్పిరిట్ ఆయన మీద దిగి రావటం మనం చూస్తాం. లూకాసు వార్తలో అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే, నిండుకొనిన వాడే అరణ్యంలోకి వెళ్ళాడు, శోధింపబడ్డాడు, పరిశుద్ధాత్మ ఆయనను కంఫర్ట్ చేశాడు. సో యేసుక్రీస్తు వారి లైఫ్లో అడుగడుగున
హోలీ స్పిరిట్ ప్రస్తావన ఉంది. పరిశుద్ధాత్మ ఆయన లైఫ్లో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు వారు బోధించారు. శోధించబడినప్పుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారికి ఏమంటాము సహాయం చేసినట్టుగా మనకు కనపడుతుంది. మినిస్ట్రీలో యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ శక్తితో నేను చేశానని చెప్పడం మనం చూస్తాం. అంటే ఎవరు ఆయన్ని విమర్శించారట, ఈయన బయల్జెబూలు లేకపోతే ఈవిల్ పవర్తో అద్భుతాలు చేస్తున్నాడు, ఈజ్ నాట్ సెంట్ ఫ్రమ్ గాడ్ అంటే, మీరు నన్ను దూషిస్తే మీకు క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే మీకు క్షమాపణ ఉండదు అని చెప్పాడు. సో చాలా స్పెసిఫిక్గా ఆయన పరిశుద్ధాత్మ గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. సో నేను కొన్ని వచనాలు రాశాను, అవన్నీ మనం ఇప్పుడు చదివే టైం లేదు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 29వ వచనం, 13వ అధ్యాయం 11వ వచనం, లూకాసు వార్త 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు సందర్భాన్ని బట్టి హోలీ స్పిరిట్ గురించి తరచూ మాట్లాడినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది డిసైపుల్స్కి, అంటే శిష్యులకి. ఒకవైపు యేసుక్రీస్తు వారు ఆయన దైవత్వం వాళ్ళకి అర్థమవుతుంది, మరోవైపు తండ్రి తండ్రి అంటే ఉంటే తండ్రి గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళు దాన్ని కాదని అనలేరు. నేను తండ్రి ఏకమై ఉన్నాం అన్నప్పుడు వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. అండ్ బైబిల్ అంతట్లో సువార్త గ్రంథాలలో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారే త్రిత్వం గురించి మాట్లాడటం మనం చూస్తాం. చాలామంది త్రిత్వం అనే పదం బైబిల్ ఎక్కడ లేదు అని అంటారు. ఇట్స్ ఎ ఫూలిష్ స్టేట్మెంట్. ఆ పదం లేకపోతే ఏమైంది? ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు, ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్నారు అని చెప్పడానికి మనం ట్రయూన్, ట్రినిటీ, ట్రై అనే పదం వాడుతున్నాం తప్ప ఆ పదం ఉండాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారే తండ్రి అయిన దేవుడి గురించి మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నాడు, తన దైవత్వం గురించి మాట్లాడుతున్నాడు. మరి అన్డినయబుల్, ఎవరో మాట్లాడితే కల్పించి మాట్లాడారు, వాళ్ళకేం తెలుసు అనొచ్చు. బట్ ద వెరీ వర్డ్స్ ఆఫ్ జీసస్ టాకింగ్ అబౌట్ హోలీ స్పిరిట్, దాన్నే అనాలి. కాబట్టి వీ కెనాట్ డినై ట్రినిటీ, వీ కెనాట్ డినై హోలీ స్పిరిట్. ఈ పీపీటీ నేను మీకు ఇస్తాను కాబట్టి ఈ రిఫరెన్సెస్ మీరు నోట్ చేసుకోవాల్సిన హడావుడి లేదు. కాబట్టి నాతో పాటు మీరు ఆలోచించండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాసేజ్ ఈజ్, లేకపోతే చాప్టర్ ఈజ్ జాన్ 14. తెలుగు బైబిల్ ఉన్నవాళ్ళు తెలుగు చూడొచ్చు. నేను కంఫర్ట్ ఎక్కువ మందికి ఈజీ అని చెప్పి నేను ఇంగ్లీష్లో పెట్టాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. మీరు అదంతా తీయవసరం లేదు, నేను ఊరిని మీకు సమ్మరీ గుర్తు చేస్తున్నాను. 14వ అధ్యాయం కాంటెక్స్ట్ ఏంటంటే, వాళ్ళు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి 2 విషయాలు అర్థమైనాయి. ఏంటంటే, నేను ఎక్కువ కాలం ఇక్కడ ఉండను, వెరీ సూన్ ఐ విల్ గో ఫ్రమ్ హియర్. నేను మిమ్మల్ని వదిలేసి వెళ్తున్నాను, మీ హృదయాల్ని కలవరపడనివ్వద్దు, యూ విల్ నాట్ సీ మీ అగైన్. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, వచ్చిన పని చేసేసుకొని నేను తండ్రి దగ్గరికి వెళ్తాను అన్నప్పుడు శిష్యులకి ఒక ఆశ్చర్యకరమైన సందర్భం జరిగిందట. ఏం జరిగిందంటే, ఫిలిప్ అని ఆయన అడిగాడట, ప్రభువా నువ్వు పద్దాక తండ్రి తండ్రి అంటున్నావు, ఆ తండ్రిని కూడా మాకు చూపిస్తే బాగుంటుంది కదా, ఆ తండ్రిని కూడా మాకు చూపిస్తే బాగుంటుంది కదా. కావాలంటే ఆ వచనం నేను చదువుతున్నాను. ఇది ఒక్క వచనం మీరు చూడండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఆ థాట్ లైన్ మీరు ఆలోచిస్తే, ఈ డిస్కషన్ ఇవాటిది కాదు, శిష్యుల దగ్గరే స్టార్ట్ అయింది అని మనకి చాలా క్లియర్గా ఉంది. సో ఈ వచనం మీరు ఒకసారి గుర్తుపట్టండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం. తోమా అన్నట్ట, ప్రభువా వెళ్తాను అంటున్నావు కదా, అంటే తండ్రి దగ్గరికి, పరలోకానికి. ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదే, ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుంది?
నేను వెళ్తాను, వెళ్ళి మీ కొరకు స్థలం సిద్ధపరుస్తాను ఇట్లా అంటా ఉంటే ఎక్కడికి వెళ్తావు అసలు నువ్వు? హెవెనా? తండ్రి దగ్గర పరలోకానిక? మరి ఎక్కడా పరలోకం? మాకు అది తెలియదే. మరి మీరు వెళ్ళి స్థలం సిద్ధపరుస్తాను అన్నప్పుడు మేము రావాలా? మేము అక్కడ రావాలి అంటే ఎలా రావాలి అక్కడికి? ఆ మార్గం మాకు తెలియదే. మాకు ఆశ్చర్యంగా ఉంది అన్నారు. 6వ వచనం ఆయన ఏమన్నాడంటే, నేనే మార్గాన్ని, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉంటారు. ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు కాబట్టి నాతో పాటు మీరు ఉన్నారు, మీరు నన్ను తెలుసుకున్నారు, నా యందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఆబ్వియస్గా మీ తండ్రిని ఎరిగినట్లే. కాబట్టి అడ్రస్ మీకు పనిగట్టుకొని చెప్పవసరం లేదు. ఇఫ్ యు నో మీ, యూ విల్ నో ద ఫాదర్, అండ్ మీరు తండ్రి దగ్గరికి ఆటోమేటిక్గా వచ్చేస్తారు, వచ్చినట్టే అన్నాడు అనమాట. అప్పుడు 8వ వచనం ఫిలిప్ అన్నాడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలు. ఏమన్నాడు? మరి తండ్రి తండ్రి అంటున్నావు, ఆ తండ్రిని కూడా మేము ఎప్పుడు చూడలేదు, ఒకసారి ఆయన కూడా చూపిస్తావా? మాకు కూడా అంతే చాలు. అంటే విల్ హ్యావ్ దట్ ప్రివిలేజ్ ఆఫ్ సీయింగ్ ఫాదర్. నిన్ను చూసాం కదా, ఆయన కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది, మాకు అంతే చాలు, ఇంకేం కోరుకోం అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఫిలిప్పు 9వ వచనం, ఫిలిప్పు నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగువా? నేను ఇంతకాలం మీ దగ్గర ఉన్నాను కదా, మీకు అర్థమో లేదా? 3 సంవత్సరాలు నాతో పాటు కలిసి ట్రావెల్ చేస్తున్నారు, 3.5 సంవత్సరాలు. హ్యావెంట్ యూ రికగ్నైజ్డ్ హూ ఐ యామ్? ఇంతకాలం నేను మీ యొద్ద ఉండిన మీరు నన్ను ఎరగరా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. తండ్రిని మాకు కనపరచమని ఎలా అడుగుతున్నావు? ఫిలిప్పు ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా? ఫిలిప్ ఏమంటాడు? చూశాను. ఇలాగే ఉంటాడు తండ్రి. ఫిజికల్ బాడీ గురించి మాట్లాడట్లేదు, పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నాడు. నాలో ఏం చూసావు నువ్వు? వాట్ ఆర్ మై అట్రిబ్యూట్స్? వాట్ ఈస్ మై పర్సనాలిటీ? నా వ్యక్తిత్వం, నా స్వభావం ఏంటో చూసావా? చూశాను, చూశాను ప్రభా. ఇలాగే ఉంటాడు తండ్రి కూడా. ఇంకా మళ్ళీ తండ్రిని చూడాలని ఎందుకు అడుగుతున్నావు? నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ నేను శరీరంలో ఉన్నాను అంతే. వాళ్ళకి అది ఆశ్చర్యంగా ఉంది. ఎట్లా అర్థం చేసుకోవాలి? 10వ వచనం, తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నామని నువ్వు నమ్మట్లేదా? నేను మీతో చెప్తున్న మాటలు నా అంతటి నేనే చెప్పట్లేదు. ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్. నేను తండ్రి ఏకమై ఉన్నాము అని అన్నాడు కదా ఆయన. తండ్రి యందు నేను, నా యందు తండ్రి ఉన్నాము అని చెప్పి ఇప్పుడు నేను చెప్పే మాటలు కూడా నా అంతటి నేను చెప్పట్లేదు ఫిలిప్, తండ్రి చెప్పమంటేనే చెప్తున్నాను. హౌ బ్యూటిఫుల్! తండ్రి చెప్పమంటేనే చెప్తున్నాను. గాడ్ ద ఫాదర్ వాంట్స్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు డిసైపుల్స్ యాజ్ ట్రయూన్ గాడ్. త్రిత్వం అయిన దేవుడు అని వాళ్ళకి తెలియాలని ఆయన కోరుకుంటున్నాడు. కొంచెం కిందకు వస్తే ఇలా చెప్తున్నాడు 11వ వచనం, లేకపోతే నా యందు నివసించు తండ్రి క్రియలు చేస్తున్నాడు అన్నాడు. 11వ వచనం, తండ్రి నేను, నా తండ్రి యందు నేను ఉన్నావు నమ్మండి అన్నాడు. ఇక ఇలా చెప్తా ఉంటే వాళ్ళు వింటున్నారు. వాళ్ళకి అర్థమైందా? బియాండ్ దేర్ బ్రెయిన్స్ ఆయన ఏదో కాన్సెప్ట్ చెప్తున్నాడా? దేవుడు అంటున్నాడు, తండ్రి అంటున్నాడు, కుమారుడు అంటున్నాడు, ఒకటే అంటున్నాడు, వేరు మాట్లాడుతున్నారు. వాళ్ళ బ్రెయిన్స్ అవి తీసుకునే లోపు, నా మాటలు అర్థం చేసుకోండి, వాళ్ళ బ్రెయిన్స్ అది అర్థం చేసుకునే లోపు ఇంకొక బాంబు వేశాడు. ఏంటి ఆ బాంబు అంటే 16వ వచనం. 16వ వచనం స్లైడ్ మనం అక్కడి నుంచి స్టార్ట్ చేసాం అనమాట. ఏంటి 16వ వచనం అంటే, నేను, ఎవరు నేను? యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకుంటారు మీ యొద్ద, అంటే శిష్యుల యొద్ద ఎల్లప్పుడూ ఉండటకు
ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ద క్లాసిక్ వర్స్ టు ప్రూవ్ ట్రినిటీ ఈజ్ 16th వర్స్. ఎవరైనా దాన్ని అది త్రిత్వం గురించి కాదంటే మనం ఏం చేయలేం. ఒక ఆయన నాతో ఇలా వాదించాడు, అది త్రిత్వం గురించి కాదు, అది యేసుక్రీస్తు వారు ఆయన గురించే, తండ్రి ఆయన ఒకటే, పరిశుద్ధాత్మ ఆయన ఒకటే అంటే, నేను అప్పుడు ఏమన్నానంటే, అప్పుడు ఆయన ఇలా రాయాలిగా, నేను నన్ను వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకై నేను నన్ను పంపుతాను అని అనొచ్చుగా. ఇఫ్ 1 is 3, వై ద వేరియేషన్స్, వై ద డిఫరెన్షియేషన్? అక్కడ ఒక చిన్న డీల్ ఉందట. ఏంటంటే, తండ్రిని కుమారుడు వేడుకుంటాడట, అడుగుతాడట, రిక్వెస్ట్ చేస్తాడట. ఏమని అంటే, తండ్రి, నేను రేపో మాపో వితిన్ ఫ్యూ డేస్ సిలువలో చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచి మళ్ళీ నేను పైకి వచ్చేసి పరలోకంలో తండ్రి దగ్గరే ఉంటాను కదా, మరి అప్పుడు శిష్యులకి ఎవరు తోడుంటారు? సో ఫాదర్, ఐ రిక్వెస్ట్ యూ టు సెండ్ ద హోలీ స్పిరిట్ టు బీ విత్ డిసైపుల్స్ అని అడుగుతాడట. వీళ్ళు అడుగుతున్నారు కదా, ఏంటి మా పరిస్థితి అని శిష్యులు అడుగుతుంటే చెప్తున్నాడు ఆయన, యూ నీడ్ నాట్ వరీ. ఈ 14వ అధ్యాయం 1వ వచనం, మీ హృదయమును కలవరపడనివ్వద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు గనుక నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని ట్రినిటీ గురించిన ఒక డిస్కషన్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఐ విల్ ఆస్క్ ద ఫాదర్ అండ్ హీ విల్ గివ్ యూ అనదర్ కంఫర్టర్. నేను ఆయన తండ్రిని అడుగుతాను, తండ్రి వేరొక ఆదరణకర్తను అనుగ్రహిస్తాడు. వేరొక ఆదరణకర్త అంటే అర్థం ఏంటంటే, ఆల్రెడీ ఒక ఆదరణకర్త ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. నేను ఇప్పుడు దాకా మిమ్మల్ని ఎట్లాగైతే ఆదరించి నడిపించి గైడ్ చేశానో, అలాగే ఇంకొక ఆదరణకర్త వస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు అంటే 3.5 years తోడుగా ఉన్న యేసుక్రీస్తు అనే ఆయన తన శిష్యులకు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు దాకా నేను మీకు ఆదరణకర్తగా ఉన్నాను, కంఫర్టర్గా ఉన్నాను. నేను వెళ్ళి తండ్రిని అడిగి ఇంకొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన వేరొక ఆదరణకర్త, అనదర్ కంఫర్టర్. ఆయనకు ఇంకో పేరుంది. ఆదరణకర్త దగ్గర మీరు ఫుట్ నోట్లో చూస్తే ఏముంటుందంటే, అడ్వకేట్ అనే మాట ఉందట, ఉత్తరవాది. అంటే ఆయన మీ కొరకు వాదిస్తాడు. మీ కొరకు తండ్రి దగ్గర ఒక కేసు డీల్ చేస్తాడు, మీ పక్షాన వ్యాజ్యం ఆడుతాడు. యేసుక్రీస్తు వారు కూడా మన అడ్వకేటే, ఉత్తరవాది. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ఉందన్నమాట. క్రైస్ట్ ఈజ్ అవర్ అడ్వకేట్, హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ అడ్వకేట్. తండ్రి, వాడేదో చేశాడు, వాడిని క్షమించేసేయి, ఆ న్యాయం ఏదో మా మీద వేయి, ఆ శిక్ష ఏదో మా మీద వేయి, వాడిని వదిలేసాయి అని యేసుక్రీస్తు వారు ఎలాగైతే మన కొరకు ఉత్తరవాదం చేశాడో, అలాగే పరిశుద్ధాత్మ కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. మనల్ని క్షమించమంటాడు, మనల్ని వదిలేయమంటాడు, శిక్షించకుండా మనల్ని క్షమించమని అడుగుతాడు. We have 2 advocates, 2 comforters. పరిశుద్ధాత్ముడు మన కొరకు దేవుని దగ్గర అడుగుతూ ఉంటాడు. కుమారుడు యేసుక్రీస్తు వారు మన కొరకు దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాడు. ఇంకేం కావాలి మనకి? అక్కడ ఇంకొక డిస్క్రిప్షన్ ఉంది, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు. ఎందుకు ఈ పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు అంటే, శరీరధారిగా యేసుక్రీస్తు వారి నుంచి మీ దగ్గర ఉండడు, కానీ ఆయన వెళ్ళిపోయి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. ఆయన శరీరంలో ఉండడు కానీ ఆత్మస్వరూపి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉంటాడు. మీ యొద్ద ఉంటాడు, మీ లోపల ఉంటాడు. ఆయనకు ఇంకో పేరు ఉంది, సత్య స్వరూపయోగ ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ట్రూత్.
16వ వచనంలో ఈ మాటలన్నీ ఉన్నాయి. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండటం కోసం నేను ఒక పరిశుద్ధాత్మను పంపిస్తున్నాను. ఆయన మీ వద్ద ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన ఆదరణకర్త, ఆయన సత్య స్వరూపియగ ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్. అంటే అర్థం ఏంటంటే, ట్రూత్కి ఆయనకి సంబంధం ఉంది. ఆయనే ట్రూత్. సత్య దేవుడు ప్రేమ స్వరూపి, అంటే గాడ్ ఈజ్ లవ్. అలాగే హోలీ స్పిరిట్ ఈజ్ ట్రూత్. దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అంటున్నాం. అలాగే హోలీ స్పిరిట్ ఈజ్ ట్రూత్. ఆయన సత్య స్వరూపి, ఆయనే ట్రూత్. నీకు సత్యం అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్ముడే, ఇక వేరే మార్గం లేదు. కానీ ఇంట్రెస్టింగ్గా పైన వచనాలు ఏం చదువుకున్నాం, మేబీ మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇదే అధ్యాయంలో ఫిలిప్తో మాట్లాడుతూ అన్నాడు, అదే తోమాతో మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నాడు 6వ వచనంలో? నేనే మార్గం, నేనే సత్యం. చూడండి, నన్ను చూసావా, తండ్రిని చూసినట్టే అన్నాడు. నేను చూసావు కదా, ఇలాగే ఇంకో ఆయన వస్తున్నాడని చెప్తున్నాడు. వాట్ ఫాదర్ ఈస్ ద సన్ ఈస్, వాట్ ద సన్ ఈస్ ద స్పిరిట్ ఈస్. తండ్రి ఏమై ఉన్నాడో, ఎటువంటి వ్యక్తిత్వం గుణలక్షణాలు కలిగి ఉన్నాడో, కుమారుడు అదే. కుమారుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, పరిశుద్ధాత్మ కూడా అదే. సత్యానికి మూలం దేవుడు. నేనే సత్యం, యేసుక్రీస్తు అంటున్నాడు. సత్యస్వరూపి ఆత్మ పరిశుద్ధాత్ముడు. వాక్యం చెప్తుంది. చూడండి, ఎన్ని వచనాలు మీ ముందు పెట్టాను. తండ్రిని అడుగుతాడు, తండ్రి పరిశుద్ధాత్మను పంపిస్తాడు. అనదర్ అడ్వకేట్ ఆర్ కంఫోర్టర్, మీ తోడుగా ఉంటాకు వస్తున్నాడు. మీ వద్ద ఎల్లప్పుడూ ఉంటాడు, మీతోనే ఉంటాడు. మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వస్తున్నాడు. సత్యస్వరూపి ఆత్మ ఆయన. 17వ వచనంలో ఇంకొంచెం క్లియర్గా ఉంది. ఏమనుందంటే, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. 17th verse. He lives with you, in you. He dwells in you. పాత నిబంధనలో వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ తెలీదు. పాత నిబంధన ప్రజలకు ఆయా సమయాల్లో దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు దే ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్, మైట్. కొన్ని అద్భుతాలు చేశారు, మాట్లాడారు, పనులు చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళిపోయేవాడు. అకేషనల్గా వచ్చి హెల్ప్ చేస్తూ వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను అనుగ్రహించే పరిశుద్ధాత్మ ఎక్కడికి వెళ్ళడు. హీ లివ్స్ విత్ యూ అండ్ ఇన్ యూ. 17వ వచనం అనమాట. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉంటాడు, మీలో నివసిస్తాడు. సో నాకు తోడుగా ఉంటాడు పరిశుద్ధాత్ముడు, నా లోపల ఉంటాడు, నాకు ట్రూత్ నేర్పిస్తూ ఉంటాడు, నన్ను ఆదరిస్తూ ఉంటాడు, నన్ను గైడ్ చేస్తూ ఉంటాడు, నా కొరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఏం కావాలి మనకి? హ్యావింగ్ గాడ్ ద స్పిరిట్ ఇన్ అవర్ సెల్స్, విత్ us, equipping us with truth, comforting us and advocating for us. సో ఇప్పుడు మనం సమప్ చేసుకుంటే, మనం మాట్లాడుకుందంతా సమప్ చేసుకుంటే ఏం మాట్లాడుకున్నాం? 26వ వచనం ఏమన్నాడు? మళ్ళీ చెప్తున్నాడు, ఆదరణకర్త. ఎవరు ఆదరణకర్త? తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ. కుమారుడు అడుగుతున్నాడు, కుమారుడు అడిగాడు కాబట్టి తండ్రి పంపిస్తున్నాడు. అలా యేసుక్రీస్తు వారి పేరు మీద తండ్రి పంపించే వ్యక్తి ఎవరు అంటే ఆదరణకర్త. నేను ఇందాక చెప్తా ఒక మాట మర్చిపోయాను, మేబీ నెక్స్ట్ వచనంలో మాట్లాడుకుందాం. ముందు ఇది ఫినిష్ చేస్తాను. పరిశుద్ధాత్మ ఇంకా ఏం చేస్తాడు అంటే 26వ వచనం, పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధిస్తాడు. 26వ వచనం, హీ విల్ టీచ్ యూ ఆల్ థింగ్స్ అండ్ హీ విల్ రిమైండ్ యూ ఆఫ్ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ సెడ్ టు యూ. యేసుక్రీస్తు వారు ఏం బోధించారో ఆ సంగతులనే మళ్ళీ మళ్ళీ మనకి జ్ఞాపకం చేసి మనతో మాట్లాడుతూ ఉంటాడు, లేదా టీచ్ చేస్తూ ఉంటాడు. ఎలా అంటే, చాలా సింపుల్గా బైబిల్ పండితులు దాన్ని ఎలా అనలైజ్ చేశారంటే, పరిశుద్ధాత్మ మనకి రిమైండ్ చేస్తాడు, గుర్తు చేస్తూ ఉంటాడు.
ఏం గుర్తు చేస్తాడు? యేసుక్రీస్తు వారు ఏమేమి బోధించారో వాటిని గుర్తు చేస్తాడు. యేసుక్రీస్తు వారు ఏమేమి బోధించారో మనకెలా తెలుస్తుంది అంటే, బైబిల్ లేఖనాల్లో ఉన్న సత్యాలు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. దేవుని మాటలు మనకు రిమైండ్ చేస్తూ ఉంటాడు. పరిశుద్ధాత్మ మనకు ఆ వాక్యాలు గుర్తు చేస్తూ, నేర్పిస్తూ, మనల్ని గైడ్ చేస్తూ ఉంటాడు. సో 14 అధ్యాయం మొత్తం మనం మాట్లాడుకుంటే మనకి బాటమ్ లైన్ ఇదే. హోలీ స్పిరిట్ థర్డ్ పర్సన్ ఇన్ ట్రినిటీ. అడ్వకేట్ అన్నారు, కంఫర్టర్ అన్నారు. ఒక ఆయన బుక్ రాశాడు. ఆయన ఏమని రాశారంటే జీసస్ కంటిన్యూడ్ అని రాశాడు. అంటే ఏంటి? నేను వెళ్ళిపోయాక మీకు ఆ గ్యాప్ ఏమి ఉండదు. సాక్షాత్తు ఫిజికల్గా యేసుక్రీస్తు వారు శిష్యులతో కలిసి జీవించినప్పుడు వాళ్ళకి ఎలాగైతే కంఫర్ట్, ధైర్యం ఉందో, ఇప్పుడు ఆయన లేకపోయినా కూడా వాళ్ళు అలాగే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే కనపడని ఒక వ్యక్తి వాళ్ళతో తోడుగా ఉన్నాడు. నథింగ్ బట్ ద కంటిన్యూషన్ ఆఫ్ క్రైస్ట్. ఎవరు ఆ కంటిన్యూషను? హోలీ స్పిరిట్. అందుకే ఆయన ఏమన్నా అంటే హోలీ స్పిరిట్ అంటే ఎవరు? కంటిన్యూడ్. జీసస్ కంటిన్యూడ్. యేసు లేని ఆ గ్యాప్ పరిశుద్ధాత్మ తీర్చేస్తాడు. ఫిజికల్గా యేసుక్రీస్తు వారు ఉంటే వాళ్ళకి ఎంత ఇదిగా ఉంటుందో, స్పిరిట్ గాడ్ వీళ్ళతో పాటు ఉంటే అదే అడ్వకేట్, అదే కంఫర్టర్ వాళ్ళతో పాటు ఉంటాడు. సో 16 అధ్యాయానికి వస్తే, యోహాను సువార్త 16. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు అనుకుంటా, అంటే శిష్యులకు మాట్లాడుతూ ఎంత వివరంగా పరిశుద్ధాత్మనకు వ్యక్తి గురించిన డిస్క్రిప్షన్ ఎవరిచ్చారు అంటే ద వెరీ క్రైస్ట్. హోలీ స్పిరిట్ గురించి మాట్లాడే వాళ్ళు ఈ సంగతులు నెగ్లెక్ట్ చేస్తారు. ట్రినిటీ లేదు అనేవాళ్ళు 14 అధ్యాయం చదవరా అని అనిపిస్తుంది నాకు. నా దగ్గరికి ఎవరిని వచ్చి ట్రినిటీ గురించి డిస్కస్ చేయడానికి వస్తే నేనేమంటానంటే యోహాను సువార్త 14 అధ్యాయం చదువుదామా అని అంటున్నా నేను. ఒక ఆయన నేను అదే అన్నాను, 14 అధ్యాయం ఈ వచనాలు చదివి చెప్పండి. కామన్ సెన్స్. యు ఆర్ ఫైండింగ్ 3 persons ఇన్ ఆల్ దీస్ వర్సెస్. నేను ఎవరు? యేసుక్రీస్తు వారు. తండ్రి ఎవరు? ఫాదర్. పరిశుద్ధాత్మ స్పిరిట్. ఇంత స్పష్టంగా మాట్లాడుతుంటే ఇంకా ఇంకా అక్కడ ముగ్గురు లేరంటే ఎట్లా? నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి ఆదరణకర్తను పంపిస్తాడన్నప్పుడు డోంట్ యు ఫైండ్ 3 separate persons? ఇంకా కాదంటే ఉందా లేదా? ఎందుకు వాళ్ళకి క్లారిటీ ఇవ్వలేదా? లేకపోతే ఇచ్చాడా? లేకపోతే వాళ్ళకి ఏమైనా డౌట్ ఉందా? లేకపోతే వాళ్ళకి ఇంకా అష్యూర్ చేద్దాం అనుకున్నాడో తెలియదు. అగైన్ ఇన్ 16th chapter 14 అధ్యాయంలో చెప్పేశాడు. మళ్ళీ 15 అధ్యాయంలో ఫలించడం గురించి కొన్ని విషయాలు మాట్లాడాడు. మళ్ళీ 16 అధ్యాయంలో మళ్ళీ మాట్లాడుతున్నాడు. 7వ వచనం ఏమన్నాడంటే నేను వెళ్ళాలి, నేను వెళితే కానీ పరిశుద్ధాత్మ రాడు. నేను వెళ్ళుట వలన మీకు ప్రయోజనకరం. 7వ వచనం. నేను వెళ్ళటం వల్ల మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. సో డీల్ అన్నమాట. కుమారుడు పైకి వెళ్ళాలి, కుమారుడు వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, మీకు బాధగా ఉంటుందేమో, బట్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్ టు లీవ్ యూ. సారీ, నేను వెళ్ళాలి. నేను వెళ్తే కానీ మరి ఆయన రాడు. సో అన్లెస్ ఐ గో అవే, ద హోలీ స్పిరిట్, ద అడ్వకేట్ విల్ నాట్ కమ్ టు యూ. బట్ రిమెంబర్, ట్రస్ట్ మీ, ఇఫ్ ఐ గో ఐ విల్ సెండ్ హిమ్. మీకు ఏం లోటు ఉండదు. నేను వెళ్తాను, ఇంకొక ఆయన్ని పంపిస్తాను, నేను మీతో ఉన్నట్టే ఉంటుంది. అండ్ హీ విల్ గైడ్ యూ. సో ఐ గో అండ్ ఐ విల్ సెండ్ ద హోలీ స్పిరిట్ అన్నాడు. ఏం చేస్తాడు? 8వ వచనం. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. వాట్ ఎ వర్స్, వాట్ ఎ బ్యూటిఫుల్ వర్స్.
మనందరం పాపాలు చేశాము. మన పాపాలు ఎంత ఘోరమైనవంటే మనల్ని దేవుని నుంచి దూరం చేశాయి. మనలో మంచి ఉన్నట్టు ఉంటుంది కానీ ఆ మంచి పొల్యూటెడ్. మన నీతి మురికి గుడ్డ లాంటివి. దేవుని దగ్గర నిలబడటానికి ఆ నీతి చాలదు. మన నీతి చాలదు. మన నీతి మురికి గుడ్డ లాంటివి. క్రియల ద్వారా ఎవరు నీతిమంతుడిగా తీర్చబడలేడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. దెర్ ఆర్ మెనీ వర్సెస్. అండ్ తీర్పు, పాపమునకు జీతం మరణం. దేవుడు పాపాన్ని శిక్షిస్తాడు, పాపులను శిక్షిస్తాడు. ఆ మురికి గుడ్డలాగున్న ఆ పనికిమాలిన నీతిని దేవుడు హేట్ చేసుకుంటాడు, పనిష్ చేస్తాడు. దేవుడు తన తీర్పుని, తన ఉగ్రతను మన మీద, మనుషుల మీద చూపిస్తాడు. ప్రసంగి గ్రంథంలో ఉంది, వన్ డే ఎవ్రీవన్ హ్యాస్ టు సబ్మిట్ దైర్ అకౌంట్ బిఫోర్ గాడ్. సృష్టికర్త తీర్పు తీరుస్తాడు, మనం అందరం లెక్క అప్పగించాలి. జడ్జిమెంట్ ఉంది. జడ్జిమెంట్ గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్తుంది. సిన్ గురించి ఓల్డ్ టెస్ట్మెంట్ చెప్తుంది. మన రైచియస్నెస్ ఎంత చాలదో, ఎంత ఏమంటాము అంటే ఉపయోగం లేదో చెప్తుంది. నీ నీతి నీకే మురికిగుడ్డ లాంటివి, నీకు ఉపయోగం దేవుని దగ్గర చెల్లదు అది. సో వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్, హీ విల్ ప్రూవ్ ద వరల్డ్. బాబు, మీరు సిన్లో ఉన్నారు, మీరు అనుకునే నీతి రక్షించబట్టాకి చాలదు, మీరు తీర్పు గురయ్యారు, మీకున్న అపోహలు, రాంగ్ థింకింగ్ అంతా సెట్ చేస్తాడు. ఇన్ అదర్ వర్డ్స్, హీ విల్ గివ్ యూ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాస్పల్. ఐఎమ్ ఏ సిన్నర్, నా రైచియస్నెస్ నాకు చాలదు, నాకు నీతి కావాలి. యేసుక్రీస్తు వారు ఉచితంగా నాకు ఇచ్చే నీతి కావాలి. విశ్వాసం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడటం నా జీవితంలో జరగాలి. నేను విశ్వాసం ఉంచడం ద్వారానే నేను నీతిమంతుడిని అవుతాను, కానీ ఏ విధంగా నేను నీతిమంతుడు అవ్వటానికి లేదు. విశ్వాసం ఉంచితే నేను రైచియస్గా అవుతాను, విశ్వాసం ఉంచకపోతే ఆ జడ్జిమెంట్కి గురవుతాను. హోలీ స్పిరిట్ విల్ కమ్ అండ్ కన్విన్స్ యూ అబౌట్ ద సిన్, ద రైచియస్నెస్ అండ్ ద జడ్జిమెంట్. నేను సింపుల్గా దాంతో ఒక మాటలు ఏం రాశానంటే గాస్పుల్ అని రాశాను. వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్, హీ విల్ కన్విన్స్ యూ ఆఫ్ ద గాస్పుల్. 66 గ్రంథాలు చెప్తున్న సువార్త సారాన్ని పరిశుద్ధాత్ముడు మీకు అర్థమయ్యేలా చేసి మిమ్మల్ని కన్విన్స్ చేస్తాడు. అయ్యో, నేను పాపిని నాకు ఆ కన్విక్షన్ ఎప్పుడు కలిగింది? హోలీ స్పిరిట్ నన్ను కన్విన్స్ చేసినప్పుడు. నా నీతి క్రియలు, నా పుణ్యకార్యాల వల్ల నేను రక్షించబడను, దట్ విల్ నెవర్ సేవ్ మీ, ఐ నీడ్ ఏ సేవియర్ అని నాకు ఎప్పుడు తెలిసింది? పరిశుద్ధాత్మ నన్ను కన్విన్స్ చేసినప్పుడు. ఆయన ఎందు విశ్వాసం ఉంటే రక్షించబడతాను, లేకపోతే తీర్పుకు వెళ్ళిపోతాను అనే కన్విక్షన్ నాకు ఎలా కలిగింది? పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ ఆదరణకర్త. మనల్ని ఆదరిస్తాడు, మనల్ని గైడ్ చేస్తాడు, ట్రూత్ ఇస్తాడు. యేసుక్రీస్తు వారు ఏం నేర్పించాడు అవన్నీ మనకు నేర్పిస్తాడు. బట్ ఇవన్నీ దేంతో ముడిపడి ఉంటాయి అంటే గాస్పుల్తో ముడిపడి ఉంటాయి. వెన్ హోలీ స్పిరిట్ కమ్స్, people will start understanding the gospel. He will convict people of their sins, of their failures, of their sinful nature, of the need for righteousness, of the danger of judgment. వాళ్ళు పాపస్థితిలో ఉన్నారని, వాళ్ళకి నీతి అవసరమని, వాళ్ళు తీర్పు అనే ప్రమాదంలో ఉన్నారని పరిశుద్ధాత్మ వాళ్ళని గుర్తు చేస్తూ ఉంటాడు. దాన్నే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత చదువుకున్న 9-11 వచనాలు. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపం గురించి ఒప్పిస్తాడు. విశ్వాసం ఉంచకపోవటమే పాపం. మీరు నన్ను విశ్వాసం ఉంచలేదు కాబట్టి తీర్పు పొందున్నారు. తీర్పు గురించి ఒప్పింపు చేస్తాడు, కన్విన్స్ చేస్తాడు, జడ్జిమెంట్ ఉందని చెప్తా ఉంటాడు. 13వ వచనం, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. చాలా వచనాలు ఉన్నాయి, మనకు టైం లేదు. ఇంకొక మాట చూపిస్తాను, 14వ వచనం, నన్ను మహింపరుస్తాడు. నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ జస్ట్ అలా హైలైట్ చేసి ముందుకెళ్తాను.
పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? సువార్త నాకు అర్థమయ్యేలా చేస్తాడు. పరిశుద్ధాత్మ నన్ను ఆల్ ట్రూత్, సర్వసత్యంలో నడిపిస్తాడు. నేను స్లైడ్లో ఉన్న మాటలే మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు వారిని గ్లోరిఫై చేస్తాడు. సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్ మాట్లాడుతున్నాను. వెన్ హీ కమ్స్, he will convict you with the gospel. He will guide you into all the truth, and he will glorify Christ. మరి బయట జరుగుతున్నాయి మీరు చూడండి, బయట జరుగుతున్నాయి చూడండి. పరిశుద్ధాత్మ మీద ఎవరైతే అభిషేకం అని మాట్లాడుతున్నారో వాళ్ళు ఎప్పుడైనా సిన్ గురించి మాట్లాడతారా? వాళ్ళు ఎప్పుడైనా రైచియస్నెస్ గురించి మాట్లాడతారా? వాళ్ళు ఎప్పుడైనా జడ్జిమెంట్ గురించి మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎప్పుడైనా యేసుక్రీస్తు వారికి మహిమ కలిగేలాగా మాట్లాడుతున్నారా? వాళ్ళు ఎప్పుడైనా యేసుక్రీస్తు వారు మహిమపరచబడేలాంటి సంఘటనలు వాళ్ళు చేస్తున్నారా? మీరు ఆనెస్ట్గా ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. పిచ్చి పట్టినట్టుగా గంతులేస్తూ, వంకరలు తిరిగిపోతూ, ఊగిపోతూ, షాక్ తగిలినట్టుగా గిలగిలలాడిపోతూ కింద పడిపోతా ఉంటే మీరు చెప్పండి, కెన్ వి కాల్ ఇట్ హోలీ స్పిరిట్? అలా పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటే మీరు ఆనెస్ట్గా చెప్పండి, యేసుక్రీస్తు వారి మహిమ కలుగుద్దా? అలా కింద పడి గిలగిలు కొట్టుకొని నోటుకొచ్చి ఏదేదో మాట్లాడేస్తూ ఉంటే వాళ్ళకి ట్రూత్ అర్థమైంది అనుకుందామా? ట్రూత్ అర్థం అవటం అంటే ఏంటి? స్క్రిప్చర్స్ అర్థం అవ్వాలి కదా. ఇగో ఈ వచనం నాకు అర్థమైంది అని ఎవరైనా అంటే, కమాన్, ఇట్ ఈస్ హోలీ స్పిరిట్ వర్కింగ్ ఇన్ యూ. బైబిల్ నాకు అర్థమవుతుంది, ఈ చాప్టర్ నాకు అర్థమైంది, ఈ లైన్స్ నాకు ఇప్పుడు మీనింగ్ఫుల్గా అనిపిస్తున్నాయి, మేకింగ్ సెన్స్ అని కనిపిస్తే ఇట్ ఈస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏదేదో వదురుతా మాట్లాడేసి హోలీ స్పిరిట్ అంటే ఎట్లా? కింద పడిపోయి గెలగలు కొట్టుకుంటే హోలీ స్పిరిట్ అంటే ఎట్లా? పిచ్చి వెకిలి అరుపులు అరుస్తూ ఏదేదో వియర్డ్ బిహేవియర్ చేస్తూ ఉంటే డూ యూ థింక్ క్రైస్ట్ విల్ బి గ్లోరిఫైడ్ విత్ దోస్ మ్యానరిజమ్స్? నెవర్, నెవర్. ఎక్కడ హోలీ స్పిరిట్ ఉన్నాడో అక్కడ ట్రూత్ ఉంటుంది. సత్యం గురించి, పాపం గురించి, నీతి గురించి, తీర్పు గురించి గట్టిగా పరిశుద్ధాత్మను మనుషులను ఒప్పిస్తాడు. అండ్ పీపుల్ విల్ రిపెంట్ ఆఫ్ దేర్ సిన్స్. People will realize a need for their righteousness and a savior, and people will shiver like anything that they have to stand before judgment one day. అయ్యో, ఇంతటి పాపినా నేనన్న దుఃఖం నీకు కలగద్దా? నాకు ఈ నీతి చాలదు, యేసుక్రీస్తు వారు ఉచితంగా ఇచ్చే నీతి నేను ధరిస్తే కానీ దేవుడు నా వైపు చూడడు అని నీకు అనిపించదా? ఆ తీర్పు నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? డూ గాడ్ రియల్లీ ఫర్గివ్ మీ? ఐ నీడ్ ఎ సేవియర్, ఐ నీడ్ గాడ్ టు ఫర్గివ్ మీ అని పశ్చాత్తాపం మనలో కలగదా? అది కదా హోలీ స్పిరిట్ అంటే. నో, పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ అనాయింట్మెంట్ వితౌట్ ఎనీ అండర్స్టాండింగ్ ఆఫ్ గాస్పల్. నమ్ముదామా? సువార్త అంటే ఏంటో ఏమీ తెలియకుండా హోలీ స్పిరిట్ అంటే నమ్మశక్యమైన మాట. రిపెంటెన్స్ అంటే ఏంటో తెలియట్లేదు, సిన్ అంటే ఏంటో తెలియట్లేదు, రైచియస్నెస్ అంటే ఏంటో తెలియట్లేదు, జడ్జిమెంట్ అంటే ఏంటో తెలియట్లేదు, ట్రూత్ అంటే ఏంటో తెలియట్లేదు, యేసుక్రీస్తు వారికి గ్లోరిఫై చేయబట్టం అంటే ఏంటో తెలియట్లేదు. అండ్ దే టాక్ అబౌట్ నాన్ సెన్స్. దానికి లేబుల్ ఏంటంటే పరిశుద్ధాత్మ. అది పరిశుద్ధాత్మని ఇన్సల్ట్ చేయటం కాదా? నువ్వేదో పిచ్చి పిచ్చి పనులు చేసి పరిశుద్ధాత్మ పేరు తగిలిస్తే పరిశుద్ధాత్మకు బాధ కలగదా? కోపం రాదా? హిజ్ నేమ్ ఈస్ హోలీ స్పిరిట్. హోలీ, ఆ స్పిరిట్ ఎవరు అంటే హోలీ, పరిశుద్ధమైన ఆత్మ ఆయన. ఆ పరిశుద్ధమైన ఆత్మ ఆయనకు నువ్వేవో కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేసి నోటుకొచ్చిందల్లా మాట్లాడేసి ఇది ఆయన చేస్తున్నాడు అంటే ఆయన ఇన్సల్ట్ చేసినట్టు కాదా? ఆయన కోపం తెప్పించడం కాదా? ఆయన యాక్షన్ తీసుకోవడానికి అనుకుందామా? Be careful, my dear friends. It's a lot of nonsense happening in the name of Holy Spirit. But this is the description we find about Holy Spirit. I
రిక్వెస్ట్ యూ టు రీడ్ John 14 అండ్ John 16. ఈ సెషన్ తర్వాత ఈ నైట్ మీరు మళ్ళీ చూడండి, ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మ వచనాలు ఉన్నాయో స్టడీ చేయండి, అర్థం చేసుకోండి. కంపేర్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ అండ్ వాట్ ఈస్ రిటన్ ఇన్ స్క్రిప్చర్స్. సో మనం బిగ్ పిక్చర్ తీసుకుందాం. ఇప్పటి వరకు మాట్లాడుకున్న వాటన్నిటిలో ఆయన 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 అన్నప్పుడు ఏమర్థం అవుతుంది? యేసుక్రీస్తు వారే అన్నారు, ఆయన వచ్చినప్పుడు. హీ రెస్పెక్ట్, ఆయన పర్సన్ అట, అందుకు హీ అన్నాడు, ఆయన వ్యక్తి. అందుకు బైబిల్ పండితులు ఏమన్నారంటే దెర్ ఆర్ 3 persons ఇన్ గాడ్ హెడ్. కాదని అనలేం. యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోతా అన్నాడట ఆయన, నేను వెళ్తున్నాను, భూదిగంతాలకు మీరు సువార్త ప్రకటించండి, శిష్యుల్ని చేయండి, తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున బాప్తిస్మం ఇవ్వండి. ఈవెన్ బ్యాప్టిజం తీసుకున్నప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ఈ ముగ్గురిని ప్రస్తావించమని యేసుక్రీస్తు వారే చెప్పారు. యూ కెనాట్ డినై ట్రినిటీ. ట్రినిటీ అనే పదం లేదంటే వాడమాక, ఇబ్బంది లేదు, పదంలో ఏముంది వాడమాక. బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దెర్ ఆర్ 3 persons ఇన్ గాడ్ హెడ్. దైవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. తండ్రి గాడ్, కుమారుడు గాడ్, పరిశుద్ధాత్ముడు గాడ్. మనకు అర్థం అవటం కోసం, క్లారిటీ కోసం బైబిల్ పండితులు ఏమన్నారంటే హోలీ స్పిరిట్ ఈస్ ద 3rd person ఇన్ ద ట్రినిటీ. 3rd person ఎందుకన్నారంటే కేటగిరీలో లెవెల్ స్టెప్ 3 అని కాదు. ప్రోగ్రెసివ్గా దేవుడు అంచెలంచెలుగా తను తాను రివీల్ చేసుకుంటూ వచ్చినప్పుడు, ఆది కాండం నుంచి చదువుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ వీ రీడ్ అబౌట్ గాడ్ ద ఫాదర్. దాన్ని యేసుక్రీస్తు వారు పంపించబడ్డారు మెస్సయ్యాగా, సన్. అండ్ యేసుక్రీస్తు వారు ఈయన్ని తీసుకొస్తున్నాడు ఇప్పుడు, హోలీ స్పిరిట్. అందుకు 3rd person అన్నారు, అంతేగాని లెవెల్ 3 అని కాదు, లేకపోతే డౌన్ లెవెల్ 3 అని కాదు. తండ్రి ఎక్కువ, కుమారుడు తక్కువ, ఇంకా తక్కువ పరిశుద్ధాత్మ, నెవర్. ముగ్గురు సమానం, ముగ్గురు దేవుడని సంబోధించబడ్డారు, ముగ్గురు సమానం. సో అపోస్తుల కార్యాలు అందుకే దీన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. పేతురు పెంతెకొస్తేనా అని ప్రసంగం చేసేటప్పుడు అపోస్తుల కార్యాలు, ఆ వచనం కూడా ఒకసారి నేను చదివి వినిపిస్తాను. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 33వ వచనం. 2వ అధ్యాయం 33వ వచనంలో ఆయన ఏమన్నాడంటే యోహాను సువార్తలో ఉన్న విషయాలనే గుర్తు చేశాడు. యోహాను సువార్త మనం ఇప్పుడు చదువుకున్న 14వ అధ్యాయం 16వ అధ్యాయంలో సంగతులు గుర్తు చేసి పేతురు దాన్ని కోట్ చేశాడు. మళ్ళీ కోట్ చేశాడు ఏంటంటే పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. యాక్ట్స్ 2:33. ఈ వర్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే పెంతెకొస్తు దినాన జరిగిన సంఘటనని చాలా మంది అపార్థం చేసుకుంటారు. అండ్ we need not expect Pentecost event to happen again and again and again. పద్దాక జరగదు అది. అపోస్తల కార్యాల్లో మనకు అర్థం అవడం కోసం 2 or 3 ఇన్సిడెంట్స్లో అలా జరిగింది, పద్దాక జరగదు. అది మేబీ కమింగ్ సెషన్లో అపోస్తల కార్యాల్లో ఏం జరిగిందో మాట్లాడుకుందాం. బట్ అపోస్తల కార్యాలు పెంతెకొస్తు దినాన ఏం జరిగిందంటే పేతురు చెప్తున్నాడు. పేతురు లాజిక్ మీరు అర్థం చేసుకోండి. ఏంటి పేతురు లాజిక్ అంటే, ఇశ్రాయేల్ ప్రజలారా, మేమందరం ఇలా ఇక్కడ భాషల్లో మాట్లాడి ఇదంతా ఇలా చేస్తున్నాం కదా, మీరు ఏంటిది ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏంటని మీకు అనిపించిందా? మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. ఈ ట్రూత్ మీరు అర్థం చేసుకోండి. లాజిక్ మాట్లాడుతున్నాను, అంటే బ్యాక్గ్రౌండ్ మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత ఈ రోమా సైనికులు, రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యాడని ప్రజలు నమ్మితే ప్రమాదం, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక కట్టుకథ అల్లుదాము. మనందరికీ తెలుసు వాళ్ళు ఏం చేశారు. శిష్యులే ఈయన మృతదేహాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో పాతిపెట్టేసి కనపడనీయకుండా చేసి తిరిగి లేచాడని ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఆయన లేవలేదు,
శిష్యులు ఎక్కడో దాచేశారు అని కట్టుకథ అల్లారు. ధర్మశాస్త్రాన్ని లాజికల్గా, రీజనబుల్గా, ప్రాక్టికల్గా నమ్మే భక్తిపరులైన యూదులు పెంతెకోస్తు దినాన క్రౌడ్లో ఉన్నప్పుడు పేతురు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు లాజికల్గా. ఏంటి ఎక్స్ప్లెనేషన్ అంటే, యోహాను సువార్త 14 అధ్యాయంలో 16 అధ్యాయంలో ఉన్న ప్రామిస్ని, యేసుక్రీస్తు వారు చేసిన ప్రామిస్ని క్లెయిమ్ చేస్తున్నాడు. ఏమనంటే, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త రాడు అని ఆయన అన్నాడు కదా. మీకు లాజిక్ అర్థమవుతుంది కదా. నేను వెళ్ళని ఎడల పరిశుద్ధాత్మ రాడు అని ఆయన అన్నాడు కదా. మరి ఇప్పుడు పరిశుద్ధాత్మను కుమ్మరించబడటం మీరు చూశారు కదా. ఇఫ్ యూ బిలీవ్ దట్ హోలీ స్పిరిట్ కేమ్ డౌన్, జరిగిన సిచ్యువేషన్ అంతా చూసి సూపర్ న్యాచురల్గా జరిగిన బట్టి అరే ఇది ఖచ్చితంగా హోలీ స్పిరిట్ అని మీకు అనిపిస్తూ ఉంటే, ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ దట్ హోలీ స్పిరిట్ కేమ్ డౌన్ టుడే, వాట్ డస్ ఇట్ మీన్, వాట్ డస్ ఇట్ ఇంప్లై? పరిశుద్ధాత్ముడు కిందకు వచ్చాడని మీరు నమ్ముతుంటే, ఈయన వెళ్ళి ఆయనను పంపించాడని మాట మీరు ఎందుకు నమ్మరు? ఎందుకంటే లింక్ కదా. నేను వెళ్ళి ఆయనను పంపిస్తాను, నేను వెళ్ళని ఎడల ఆయన రాడు. మరి ఆయన వచ్చాడని మీరు నమ్మాల్సి వస్తుంటే, ఈయన పైకి వెళ్ళాడని మీరు నమ్మాలి కదా. ఈయన పైకి వెళ్ళాడని మీరు నమ్మాలి అంటే ఆయన తిరిగి లేచాడని మీరు నమ్మాలి కదా. కాబట్టి ద డౌన్ pouring or outpouring of Holy Spirit on the day of Pentecost is a proof to the resurrection of Christ. ఆయన కిందకి దిగొచ్చాడంటే ఈయన తిరిగి లేచాడని అర్థం. కాబట్టి హూ ఎవర్ బిలీవ్స్ దట్ జీసస్ ఈజ్ రైజన్ ఫ్రమ్ ద డెడ్, ఆయన పైకి వెళ్ళాడని నమ్ముతారు. ఆయన పైకి వెళ్ళి తండ్రిని అడిగి ఆ వాగ్దానం ప్రకారం తండ్రి రిక్వెస్ట్ చేశాడు, తండ్రి ప్రామిస్ చేశాడు పంపిస్తానని. అండ్ సీ దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. క్రైస్ట్ నవ్ ఇన్ హెవెన్, హోలీ స్పిరిట్ నవ్ ఆన్ ఎర్త్. దట్ ఈస్ పెంటెకోస్ట్ ఈవెంట్. ఎన్నిసార్లు జరుగుద్ది? ఎన్నిసార్లు ఈయన పైకి వెళ్తాడు, ఎన్నిసార్లు ఆయన కిందకు వస్తాడు. కాబట్టి వీ నీడ్ నాట్ ఎక్స్పెక్ట్ హోలీ స్పిరిట్ టు కమ్ డౌన్ ఎవ్రీ టైమ్ అండ్ అగైన్. పద్దాక రమ్మని అడగకూడదు. వచ్చేసాడు, అది మనకి కన్వే చేసేసాడు. ప్రూఫ్ ఏంటంటే, నవ్ ద హోలీ స్పిరిట్ ఈస్ విత్ ద చర్చ్ ఇన్ అవర్ సెల్స్. మన లోపల ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడు విశ్వాసం ఉంచిన వాళ్ళందరితో. అండ్ క్రైస్ట్ ఈజ్ ఇన్ హెవెన్, తండ్రి గుడిపార్శ్వాన కూర్చున్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. సో అది 33వ వచనంలో చెప్తున్నాడు అపోస్తల కార్యాలు. ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఆయన పైకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు, ఈయనను కుమ్మరించాడు. నా ప్రజెంట్ సినారియో ఏంటంటే, కుమారుడు తండ్రి దగ్గర ఉన్నాడు, పరిశుద్ధాత్మ మన దగ్గర ఉన్నాడు. దట్ ఈస్ ద ప్రజెంట్ స్టేటస్. హీ డ్వెల్స్ ఇన్ us, హీ టీచెస్ us ద ట్రూత్ స్క్రిప్చర్స్, హీ కన్విక్ట్స్ us, ఒప్పిస్తాడు, మారుమనసు పొందేలా చేస్తాడు, హీ గైడ్స్ us. అండ్ అల్టిమేట్లీ పరిశుద్ధాత్మ ఏం చేసినా కూడా యేసుక్రీస్తు వారికి మహిమ కలుగుద్ది. 16 అధ్యాయంలో మనం చూసాం, హీ గ్లోరిఫైస్ క్రైస్ట్. మై డియర్ ఫ్రెండ్స్, బయట మీరు జరిగేవి చూడండి, డిజర్న్ చేయండి, క్రాస్ చెక్ చేయండి, గుడ్డిగా నమ్మొద్దు. అక్కడ క్రైస్ట్ గురించి మాట్లాడకుండా, క్రైస్ట్ని హెచ్చించకుండా, క్రైస్ట్ని మహిమపరచకుండా, క్రైస్ట్ని తక్కువ చేసేలాంటి మాటలు గనక మీరు వింటే, రిమెంబర్, ఇట్ ఈస్ నాట్ ద హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ నెవర్ టాక్స్ ఎనీథింగ్ అగైనెస్ట్ క్రైస్ట్. యేసుక్రీస్తుని తక్కువ చేసేలాగా మాట్లాడు. ద వెరీ గాడ్ హోలీ స్పిరిట్, ఇఫ్ ద వెరీ గాడ్ హోలీ స్పిరిట్ గ్లోరిఫైస్ క్రైస్ట్, పరిశుద్ధాత్మ దేవుడే యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తూ ఉంటే, మరి మనం ఎంత మహిమపరచాలి యేసుక్రీస్తు వారిని? సో ఎక్కడైతే యేసుక్రీస్తు వారిని తక్కువ చేస్తారో, దట్స్ నాట్ ద హోలీ స్పిరిట్. సో పర్సన్, హోలీ స్పిరిట్ ఈస్ నాట్ జస్ట్ పవర్, హోలీ స్పిరిట్ ఈస్ పర్సన్, వన్ అమాంగ్ ద ట్రినిటీ. యేసుక్రీస్తు వారు ఎవరినైతే పంపించమని అడిగాడో, ఎవరినైతే పంపిస్తానని తండ్రి ఒప్పుకున్నాడో, ఆయన పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఆరోహణమై పైకి వెళ్ళి తండ్రి పక్కన కూర్చున్నాడు అంటానికి ప్రూఫ్ ఏంటంటే, క్రైస్ట్ స్పిరిట్ కేమ్ డౌన్, క్రైస్ట్ అసెండెడ్, హోలీ స్పిరిట్ డిసెండెడ్. ఈయన పైకి వెళ్ళాడు, ఆయన కిందకు వచ్చాడు.
And Holy Spirit is now our guide, our advocate, our comforter. He dwells in us. He teaches us. He convicts us. He guides us. Above all, he glorifies Christ. And ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు భయపడద్దు. హోలీ స్పిరిట్ గాడ్ అని మనకు అనిపించటానికి, అంటే కన్విన్స్ చేయటానికి బోల్డ్ అని లేఖనాలు ఉన్నాయి. ఇది ఎవరో తయారు చేస్తే ఆ టేబుల్ నేను సేవ్ చేసుకున్నాను. ఫాదర్ని గాడ్ అని అన్నారు, సన్ గాడ్ అని అన్నారు, హోలీ స్పిరిట్ కూడా గాడ్ అని మనకు అర్థమవుతుంది. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో ఆ అర్థం వచ్చే వచనాలు ఉన్నాయి. క్రియేటర్ అనే అర్థంలో మనకు కొన్ని వచనాలు కనపడుతున్నాయి. ఆదికాండంలో వచనం హోలీ స్పిరిట్ గురించి రాశారని బైబిల్ పండితులు అంటారు. 1వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథం 33వ అధ్యాయం, అలాగే 26వ అధ్యాయంలో ఉన్న కొన్ని వచనాలు కొంచెం క్లాస్ అపార్ట్, ఓన్లీ హోలీ స్పిరిట్ కోసమే చెప్పారు అన్నట్టుగా ఉన్నాయి. ఆత్మ మనల్ని జీవింప చేస్తాడు. తండ్రి చేస్తాడు, కుమారుడు చేస్తాడు, పరిశుద్ధాత్మ కూడా చేస్తాడు. రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఉంది. గాడ్ అట్రిబ్యూట్స్ మనం గతంలో మాట్లాడుకున్నాం. గాడ్ ఈజ్ ఆమ్ని ప్రెసెంట్. 139వ కీర్తన దేవుని ఆత్మ గురించి రాయబడిన సంగతులు ఉన్నాయి. ఆమ్నిషియంట్, ఆయనకి అన్ని తెలుసు, అంతరంగాలు తెలుసు, జ్ఞానవంతుడు, సమస్త జ్ఞానం దేవునికి తెలుసు. తండ్రి గురించి, కుమారుడు గురించి రాయబడినట్టుగా కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి రాయబడింది. హీ సాంక్టిఫైస్ 1 పీటర్లో ఉంది. హీ గివ్స్ లైఫ్ 2 కొరింథియన్స్లో ఉంది. ఆయనతో సహవాసం చేయొచ్చు 2 కొరింథియన్స్లో ఉంది. గాడ్ ఈజ్ ఎటర్నల్, జీసస్ ఈజ్ ఎటర్నల్. అలాగే పరిశుద్ధాత్మ కూడా ఇటర్నల్, నిత్యుడగు ఆత్మ. దేవుడు మాట్లాడతాడు, కుమారుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ కూడా మాట్లాడతాడు. గాడ్ ఈజ్ లవ్, క్రైస్ట్ ఈజ్ లవ్, స్పిరిట్ కూడా లవ్. రోమపత్రిక 15వ అధ్యాయంలో ఉంది ఆ లవ్. పరిశుద్ధాత్మ కూడా అంతరంగాలు, సర్చెస్ ద హార్ట్, అంతరంగాలు పరిశోధించే దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. లేఖనాలు ఎవరి వలన కలిగాయి? తండ్రి వలన కలిగాయి, కుమారుడు వలన కలిగాయి, పరిశుద్ధాత్మ వలన కూడా కలిగాయి. ఆల్ దీస్ వర్సెస్ సే దట్ తండ్రి ఎటువంటి వాడు, కుమారుడు ఎటువంటి వాడు, పరిశుద్ధాత్మ కూడా అటువంటి వాడు. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద స్పిరిట్. అండ్ దిస్ ఈజ్ అవర్ హిస్టారికల్ ఫెయిత్. మన చర్చెస్లో విశ్వాస ప్రమాణం మాట్లాడుకుంటూ ఉంటాం. మేబీ సిఎస్ఐ, లూథరన్, బ్యాప్టిస్ట్ చర్చెస్ వాళ్ళకి మీరు త్వరగా నా మాటలు అర్థం అవుతాయి మీకు. నైసిన్ క్రీడ్ అంటాం, నీకేయ ప్రమాణం, నైసియా విశ్వాస ప్రమాణం అని అంటాం. సో తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను, కుమారుడు అయిన దేవుడిని నమ్ముచున్నాను, పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను అని మాట్లాడుతున్నప్పుడు మనం ఏమని చదువుతామంటే, పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను, ఆయన ప్రభువును జీవమిచ్చేవాడు. హీ గివ్స్ లైఫ్. ఇందా మనం చూసాం స్లైడ్లో. సో హోలీ స్పిరిట్ గురించి నాకు తెలియాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, ఈజ్ లార్డ్. లార్డ్ అంటే అర్థం ఏంటి? దేవుడు. లైఫ్, జీవం. తండ్రి జీవాన్ని ఇస్తాడు, కుమారుడు నేనే జీవం అన్నాడు, పరిశుద్ధాత్మ కూడా జీవం. ఈజ్ లైఫ్ గివర్. ఎలా వచ్చాడు పరిశుద్ధాత్మ? ఇటర్నల్. బట్ మన కోసం కుమారుడు అడిగినప్పుడు తండ్రి పంపించాడు కాబట్టి థియోలాజియన్స్ దాన్ని చాలా బ్యూటిఫుల్గా ఫ్రేమ్ చేశారు. తండ్రి నుండి, కుమారుడు నుండి బయలుదేరువాడు. సెంట్ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ సన్. ఎందుకంటే తండ్రిని కుమారుడు వేడుకున్నాడు, వారిద్దరూ కలిసి మనకు ఆదరణకర్తను పంపించారు. అందుకనే ఈ క్రీడ్లు ఇలా రాశారు, తండ్రి నుండి, కుమారుడు నుండి పంపించబడ్డాడు. తండ్రితోనూ కుమారునితోనూ ఆరాధింపబడి. ఎంత క్లియర్గా ఉంది చూడండి. తండ్రిలాగా, కుమారుడిలాగా ఈయన కూడా మనం వర్షిప్ చేస్తాం. బికాస్ గాడ్ ఈక్వల్లీ వర్ది టు బి వర్షిప్డ్. ఆరాధింపబడతాడు, మహిమ పొందుతాడు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. We worship him and we glorify him. అండ్ ప్రవక్తల ద్వారా పలికినవాడు అంటే ఏంటి?
లేఖనాలు ప్రేరేపించి రాయించాడు. హీ స్పోక్ టు ద పీపుల్ త్రూ ప్రాఫిట్స్. పాత నిబంధన రచయితలందరూ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్లే రాశారు. కొత్త నిబంధన రచయితలందరూ పరిశుద్ధాత్మ ప్రేరేపణ వల్లే రాశాడు. సో వీ హ్యావ్ ద స్క్రిప్చర్స్ త్రూ ద హోలీ స్పిరిట్. సో దిస్ ఈస్ అవర్ హిస్టారికల్ ఫెయిత్, మై డియర్ ఫ్రెండ్స్. 2000 yearsగా యూనివర్సల్ చర్చ్ నమ్ముతున్న పరిశుద్ధాత్మ గురించిన సత్యం, ఈ లార్డ్, లైఫ్, గాడ్, worthy to be worshipped, to be glorified, and he is the giver of life, and he is the source, inspiration, and he is the real reason that we have Bible in our hands today. ప్రవక్తల ద్వారా మాట్లాడి ఆ రెవల్యూషన్ రికార్డ్ చేయించి ప్రేరేపించి రాయించాడు. దిస్ ఇస్ అవర్ బిలీఫ్. లేఖనాలు ఆయన వల్లే కలిగాయి, జీవం ఆయన వల్లే కలుగుతుంది. ఆయన దేవుడు, ప్రభు, ఆరాధనకు యోగ్యుడు, మహిమకు అర్హుడు. And we believe in God, the Holy Spirit. Thank you. Over to Sahit. Anna, thank you, Anna. Thanks for this session. Nicene Creed గురించి ఒకసారి మాకు గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అన్న. చిన్న ప్రేయర్ చేసి క్లోజ్ చేయండి. Yeah, one second. ఓకే. ఈ స్లైడ్ నేను చేస్తాను. యా, ప్రేంగల తండ్రి, దేగల ప్రభా, మాకు అనుగ్రహించిన ఈ మంచి టైం కొరకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మ గురించిన కొన్ని సత్యాలు మేము మాట్లాడుకున్నాం లేఖనాల ఆధారంగా. మీ సత్యం మాకు స్పష్టంగా అర్థమయ్యేలాగా లేఖనాల్లో రాసించినందుకు మీకు వందనాలు. మాకు మరింత క్లారిటీ ఇవ్వండి, మరింత క్లియర్ పిక్చర్ మాకు ఇవ్వండి. పరిశుద్ధాత్మను మేము మరింత స్పష్టంగా తెలుసుకొని హృదయపూర్వకంగా ఆయనను వెంబడించడానికి, ఆరాధించడానికి, ఆయన మహింపరచడానికి సహాయం తెచ్చేయండి. త్రియేక దేవుని అర్థం చేసుకుంటాలో ఎటువంటి మిస్టేక్ మేము చేయకుండా సహాయం తెచ్చేయండి. ఈరోజు ఆయన ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ గురించిన అవగాహన ప్రాపర్గా మాకు దయచేయండి. అపోహలను తొలగించండి. రాంగ్ టీచింగ్స్ నుంచి, రాంగ్ అండర్స్టాండింగ్స్ నుంచి మమ్మల్ని తప్పించండి. మీ లేఖనాలు మాకు లైట్ అనుగ్రహించండి. మా జీవితాలను బ్లెస్ చేయమని యేసుక్రీస్తు వారి పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. జీసస్ కంటిన్యూడ్ అది చదవచ్చు కదా అన్న, అంటే మంచి ఆధారం. యా, అంటే జేడి గ్రియర్ అని మంచి ఆధారం చదవచ్చు. నేను చదివాను, అందుకే ధైర్యంగా చెప్పాను. థ్యాంక్ యూ అన్న. రైట్. యా.